హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్విక్ లాజిక్స్. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఉన్న 10 డేస్ని యూటిలైజ్ చేసుకుని ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1ని ఎవరైతే క్లియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ 10 రోజులు ఈ ఉన్న 10 రోజులు మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు ఏం ప్రిపేర్ అవ్వాలి, ఐ మీన్ ఎలా రివిజన్ చేయాలి, అదేవిధంగా ఇప్పుడు మీరు చేయకూడని మిస్టేక్స్ ఏంటి అనే దాని గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి కానీ చూసుకున్నట్లయితే ఈ టైర్ 1 ఎగ్జామినేషన్ లో మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 100 క్వశ్చన్స్ లో భాగంగా ఫస్ట్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ అవేర్నెస్ 25 క్వశ్చన్స్ ఉంటుంది. అదేవిధంగా క్వాంటిటీ ఆప్టిట్యూడ్ 25 అండ్ అదేవిధంగా మనకి ఇంగ్లీష్ కంప్రెషన్స్ వచ్చేసి 25 క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు కానీ తీసుకున్నట్లయితే ఇప్పుడు మీరు ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు వెంటనే మీరు ఇప్పుడు ఏ టాపిక్ కి ఐ మీన్ ఇప్పుడు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి ఎంత టైం ఇవ్వాలి, ఈ జనరల్ అవేర్నెస్ కి ఎంత టైం ఇవ్వాలి, అదేవిధంగా ఈ క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అనే దానికి ఎంత టైం ఇవ్వాలి, ఈ ఇంగ్లీష్ కంప్రెషన్ కి ఎంత టైం ఇవ్వాలి అనే దాని గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్ గా కానీ మనం తీసుకుంటే ఈ జనరల్ అవేర్నెస్ కి మనకి అసలు యాక్చువల్ గా మనకి ఈ టైం అనేది 1 అవరే ఉంటుంది. ఈ ఎగ్జామ్ కి మనకి 1 అవరే ఉంటుంది టైము. ఈ 1 అవర్ 20 మినిట్స్ ఎవరైతే స్క్రైబ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ కోసం ఈ 1 అవర్ 20 మినిట్స్ టైం ఉంటుంది. మనం ఈ 1 అవర్ ని ఏ పార్ట్కి ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి అంటే ఏ టాపిక్ కి ఇట్లా రీజనింగ్ కి ఎంత తీసుకోవాలి, అవేర్నెస్ కి ఎంత తీసుకోవాలి, ఆప్టిట్యూడ్ కి ఎంత తీసుకోవాలి, అదేవిధంగా ఇంగ్లీష్ కి జనరల్ ఇంగ్లీష్ కి ఎంత తీసుకోవాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు కానీ చూసుకుంటే మనం ఈ జనరల్ అవేర్నెస్ కి 25 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఈ 25 క్వశ్చన్స్ కి మనం 8 నుంచి మినిమం 8 మినిట్స్ మాక్సిమం 10 మినిట్స్ మాక్సిమం 10 మినిట్స్ లో మనం ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విధంగా ఇప్పుడు ఇవి మనకి ఆప్టిట్యూడ్ లో లాగానో లేదా రీజనింగ్ లో లాగానో సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో చూసిన వెంటనే మనము ఆన్సర్ చేయొచ్చు ఈ జనరల్ అవేర్నెస్ కానీ ఇంగ్లీష్ కానీ. సో ఇప్పుడు ఈ జనరల్ అవేర్నెస్ ఈ 25 క్వశ్చన్స్ మాక్సిమం 10 మినిట్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోవాలి. సో మీకు ఏదైతే డామ్ ష్యూర్ గా తెలిసి ఉంటుందో ఈ 25 క్వశ్చన్ లో మీకు ఏదైతే జనరల్ అవేర్నెస్ లో డామ్ ష్యూర్ గా తెలిసి ఉంటుందో అదే క్వశ్చన్స్ కి మీరు ఆన్సర్ చేయండి. లేదు మీరు ఏదో గుడ్డిగా గెస్ చేసి ఇది కరెక్ట్ అని ఊహించి లేదా అలా ఊహించి కానీ మీరు ఆన్సర్ చేశారంటే మీరు మార్క్స్ కోల్పోతారు. మీకు ఆ క్వశ్చన్ కూడా రైట్ అవ్వదు. దాంతో పాటుగా మీరు ఇక్కడ మనకి ఈ పేపర్ లో ఈచ్ క్వశ్చన్ కి 2 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది కదా ఈ పేపర్ లో. 1 క్వశ్చన్ కానీ మీరు రాంగ్ చేస్తే 0.50 అంటే 0.50 మార్క్స్ మీకు నెగిటివ్ లో కట్ అయిపోతుంది. సో మీరు కానీ క్వశ్చన్ రాంగ్ కానీ చేశారనుకోండి మీకు ఆ క్వశ్చన్ పోతుంది. అదేవిధంగా ఇప్పుడు మీకు 0.5 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్క్ లో పోతుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీకు డామ్ ష్యూర్ గా ఏదైతే తెలుసుందో అదే క్వశ్చన్ ని ట్రై చేయండి. లేదు ఇది ఆప్టిట్యూడ్ లాగానో రీజనింగ్ లాగానో సాల్వ్ చేసి ఆన్సర్ తెప్పించడానికి పాసిబుల్ అవ్వదు. కాబట్టి మీకు గన్ షాట్ ఏదైతే ఉంటుందో ఎగ్జాక్ట్ గా మీకు ఆన్సర్ ఏదైతే తెలుస్తుందో ఈ జనరల్ అవేర్నెస్ ఆ క్వశ్చన్స్ మాత్రమే ఆన్సర్ చేయండి. సో అదే విధంగా మీరు కానీ చూసుకున్నట్లయితే సో ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్లీష్ ఉంది కదా ఈ జనరల్ ఇంగ్లీష్. సో ఇది కూడా మనకి 25 మార్క్స్ ఉంటుంది కదా. 25 క్వశ్చన్స్ ఉంటుంది. సో ఈ 25 క్వశ్చన్స్ కి మీరు ఎంత టైం యూజ్ చేస్తారంటే మాక్సిమం 12 మినిట్స్ అంటే మినిమం ఏమో 10 మినిట్స్ మాక్సిమం 12 మినిట్స్ మాక్సిమం 12 మినిట్స్ లో కంప్లీట్ అయ్యే విధంగా చూసుకోండి. ఏది ఈ ఇంగ్లీష్. ఇది ఎందుకు చెప్తున్నానంటే మినిమం 10 మినిట్స్ మాక్సిమం 12 మినిట్స్ అనేది ఇది కూడా మనం చూసిన వెంటనే కొన్ని క్వశ్చన్లు పెట్టొచ్చు. మీకు ఏదైనా పారాగ్రాఫ్ ఇచ్చి లేకపోతే అలాంటి క్వశ్చన్స్ కి కొంచెం కాంప్లికేట్ అయ్యి కొంచెం టైం తీసుకుంటుంది. ఇది కూడా మీకు ఈ ఇంగ్లీష్ లో కూడా మీకు ఏవైతే డామ్ ష్యూర్ క్వశ్చన్స్ ఉంటాయో అంటే గన్ షాట్ మీకు చూడగానే ఆన్సర్ ఏదైతే పాసిబుల్ గా పెట్టగలుగుతారో అది కరెక్ట్ ఆన్సర్ అని మీకు అనిపిస్తుందో అవి మాత్రమే పెట్టండి. సో వీటిని మీరు గెస్ చేసి ఈ జనరల్ అవేర్నెస్ అదేవిధంగా ఈ ఇంగ్లీష్ లో మీరు గెస్ చేసి అనేది మాత్రం పెట్టొద్దు ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే
మీకు అవి ఖచ్చితంగా రాంగ్ అవుతాయి. దాంతో పాటుగా ఆ క్వెషన్ పోతుంది. అదేవిధంగా మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే ఆన్సర్ తెలుస్తుందో ఆ ఆన్సర్ తెలిసిన క్వెషన్స్ మాత్రమే ఆన్సర్ పెట్టండి. సో తర్వాత కానీ మనం చూసుకుంటే మనకి ఇవి జనరల్ అవేర్నెస్ వచ్చేసి మనకి ఎంత చెప్పాను 8 to 10 మినిట్స్ అన్నాను. ఇదే విధంగా ఇదేమో 10 to 12 మినిట్స్. సో కానీ ఇది మనం చూసుకుంటే మనకి ఇది ఒక 10 మినిట్స్, ఇది ఒక 12 మినిట్స్, 22 మినిట్స్ అయిపోతుంది. మనకి 1 అవర్లో 22 మినిట్స్ కానీ మనకి అయిపోతే ఇంకా ఎంత ఉంటుంది 38 మినిట్స్ అనేది మనకు ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ 38 మినిట్స్ లో మీరు ఏం చేస్తారంటే 18 మినిట్స్ మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి తీసుకోండి. 18 మినిట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి తీసుకొని మీరు ఈ క్వశ్చన్స్ ఆన్సర్ చేయండి. దీంట్లో కూడా ఏం చేస్తారంటే మాక్సిమం మీకు తెలిసిన క్వశ్చన్స్ కే ఆన్సర్ చేయండి. సో మీకు తెలియని క్వశ్చన్స్ కి గెస్ చేసి ఆన్సర్ మాత్రం పెట్టొద్దు. అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేది చెయ్యొద్దు. మాక్సిమం ఏవైతే మీకు కరెక్ట్ గా ఇది కరెక్ట్ ఆన్సర్ అని మీకు తెలుస్తుందో ఈ క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్ చేయండి. సో నెక్స్ట్ రిమైనింగ్ 20 మినిట్స్ ఉంటుంది కదా, ఆ 20 మినిట్స్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. 20 మినిట్స్ మాక్సిమం మీరు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అదేవిధంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సాల్వ్ చేసి పెడతారు కాబట్టి మీకు కరెక్ట్ ఆన్సర్ మీకు అయితే వస్తుంది. సో ఈ 20 మినిట్స్ లో మాక్సిమం ఇందులో కూడా మీకు తెలిసిన క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో మీకు తెలిసిన క్వశ్చన్స్ ఆన్సర్ పెట్టడానికి ట్రై చేయండి. సాల్వ్ చేసి ఆన్సర్ పెట్టండి. సో ఇందులో కూడా ఆప్షన్స్ గెస్ చేసి లేకపోతే 50-50 ఛాన్స్ ఉందిలే కదా అని చెప్పి మీరు ఆన్సర్ అయితే చేయొద్దు. అలా చేసి మీ మార్క్స్ మీరు కోల్పోవద్దు. సో ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ విధంగా చేసి చాలా మంది అయితే జాబ్స్ కూడా మిస్ అవ్వడం జరుగుతుంది. సో మాక్సిమం మీకు ఈ జనరల్ అవేర్నెస్ కి ఒక 10 మినిట్స్, అదేవిధంగా ఈ ఇంగ్లీష్ కి ఒక 12 మినిట్స్, 22 మినిట్స్, ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కి 18 మినిట్స్ తీసుకోండి. సో ఈ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి వచ్చేసి మీరు ఎంత తీసుకుంటారు 20 మినిట్స్. మొత్తం మీరు 1 అవర్ లో ఈ ఎగ్జామ్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి టార్గెట్ పెట్టుకోండి. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలనే టార్గెట్ పెట్టుకోండి. సో అన్ని క్వశ్చన్స్ మీరు డామ్ షూర్ ఆన్సర్స్ అయితే మీకు అది కరెక్ట్ అని ఆన్సర్ తెలిస్తేనే ఇప్పుడు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇవైతే మీరు సాల్వ్ చేసి పెట్టాలి. సో ఈ అవేర్నెస్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్స్ ఈ జనరల్ అవేర్నెస్ అయితే చూడగానే మీరు పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ట్రై చేయండి. మీరు మాక్సిమం 150 నుంచి 160 ఆ రేంజ్ లో మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఇంకెక్కువైనా తెచ్చుకోవచ్చు, అలా ఏం లేదు. సో మీరు కట్ ఆఫ్ కి రీచ్ అవ్వాలంటే 160 అబోవ్ లో ఉంటే మీరు టైర్ 1 అనేది ఈజీగా క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే అసలు ఏ విధంగా ఈ 10 days ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే మెయిన్ బేసిక్ గా ఇప్పుడు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ 10 days లో ఈ లాస్ట్ 10 days లో ఏం చేయాలంటే మీరు గతంలో మీరు ఏదైనా కొన్ని చాప్టర్లు మిస్ చేసి ఉండొచ్చు. ఇంతకు ముందు సిలబస్ అనేది స్టార్ట్ చేసి ఉండకపోవచ్చు, అది కంప్లీట్ అవ్వకపో ఉండొచ్చు. సో అలాంటివి మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ గా అనేది స్టార్ట్ చేయొద్దు. సో అదే విధంగా మీరు ఏదైతే ఉందో మీరు అస్సలు ఇంతవరకు చదవని చాప్టర్స్ అనేది ఇప్పుడు ఫ్రెష్ గా స్టార్ట్ చేయొద్దు. అది జనరల్ అవేర్నెస్ అయినా సరే, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అయినా సరే, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయినా ఏదైనా సరే, ఈ 4 టాపిక్స్ లో ఏదైనా సరే మీరు అనేది ఇప్పుడు ఫ్రెష్ గా అనేది కొత్త టాపిక్స్ అనేది స్టార్ట్ చేయొద్దు. మీరు అదే విధంగా నెక్స్ట్ ఏం చేస్తారంటే మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్క్ టెస్ట్ ఉంటాయి కదా, ఆ మార్క్ టెస్ట్ కూడా మీరు నంబర్ ఆఫ్ టెస్ట్స్ అయితే ఇప్పుడు ఈ 10 days లో రాయొద్దు. ఒక 2నో లేదా ఒక 3నో ఈ 10 days లో ఒక 2నో 3నో రాయండి. అంతకు మించి ఎక్కువ అయితే రాయొద్దు. అదేవిధంగా అది ఎందుకు రాయొద్దు అని చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మార్క్ టెస్ట్ రాసినప్పుడు మీకు 160 మార్క్స్ 180 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ మార్క్ టెస్ట్ రాసినప్పుడు మీకు 120 వచ్చాయి. అప్పుడు ఏమవుతుందంటే మీలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో అందుకోసం వచ్చేసి మీరు మాక్సిమం 1 or 2 మార్క్ టెస్ట్ రాయడానికే ట్రై చేయండి. అంతకు మించి ఎక్కువ చేయొద్దు. నెక్స్ట్ అదే విధంగా ఏం చేస్తారంటే మీకు మార్కెట్ లో ప్రీవియస్ బుక్స్ అనేవి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ సాల్వ్డ్ క్వశ్చన్ పేపర్స్ బుక్స్ చాలా దొరుకుతాయి.
సో అవైతే మీ దగ్గర ఉన్నాయని నేను భావిస్తున్నాను. మీకు ఆ బుక్స్ గురించి కూడా చాలా వరకు మీకు తెలిసి ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేస్తే మీకు అది యూజ్ఫుల్ అవుతుంది. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా ఇప్పుడు మీరు కానీ ఈ జనరల్ అవేర్నెస్, ఈ ఇంగ్లీష్ కానీ చూసుకుంటే మాక్సిమం మీకు ఈ 50 క్వశ్చన్స్ ఉంటాయి కదా, జనరల్ అవేర్నెస్ 25, ఇంగ్లీష్ 25 ఉన్నాయి కదా. ఈ 50 క్వశ్చన్ లో మీరు ప్రీవియస్ పేపర్స్ కానీ సాల్వ్ చేసుకుంటే మనకి ఇప్పుడు 2000 నుంచి 2024 అప్రాక్సిమేట్లీ 1997 నుంచి 2024 వరకు ఉన్న ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేసుకుంటే ఈ 50 క్వశ్చన్స్ లో మీరు అప్రాక్సిమేట్ గా ఒక 70 నుంచి 80% అంటే ఒక 40 క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయగలుగుతారని నేను భావిస్తున్నాను. సో మీరు ఏం చేస్తారంటే ఈ ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రీవియస్ పేపర్స్ లో నుంచే మిమ్మల్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి ఈ జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ కంప్రెషన్స్ కాబట్టి. సో ఇవి ఆ ప్రీవియస్ క్వశ్చన్ నుంచే మీకు ఆ ప్రీవియస్ పేపర్స్ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ప్రీవియస్ పేపర్స్ ఎంత నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేసుకుంటే అంత బెస్ట్ గా మీకు యూజ్ అవుతుంది. మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ 50 క్వశ్చన్స్ లో నుంచి ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి 40 క్వశ్చన్స్ అనేది మీరు ఆన్సర్ చేయొచ్చు. అదేవిధంగా ఈ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ గాని చూసుకుంటే ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేయడం జరిగితే మీరు ప్రీవియస్ పేపర్స్ అనేవి సాల్వ్ చేస్తే మీకు ఏమవుతుందంటే ఆ ప్రీవియస్ పేపర్స్ ని బేస్ చేసుకుని అలాంటి మోడల్స్ అంటే అప్రాక్సిమేట్ గా గన్ షాట్ గా అవే క్వశ్చన్స్ ఇస్తాయని గ్యారంటీ లేవు. అలాంటి మోడల్స్ అయితే మీకు డెఫినెట్ గా రిపీట్ అవుతాయి. ఖచ్చితంగా మీకు క్వాంటిటీ ఆప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటే మీకు ప్రీవియస్ పేపర్స్ నుంచి ఆ మోడల్స్ నుంచి 20 నుంచి 21, 22 ఆ రేంజ్ లో మీకు మోడల్స్ రిపీట్ అవుతాయి. అంటే అదే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పలేను. మోడల్స్ అనేవి కంపల్సరీ వస్తాయి. మీరు కానీ ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేస్తే ఈ ఉన్న 10 days లో ప్రీవియస్ పేపర్ సాల్వ్ చేస్తే మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతారని నా ఫీలింగ్. సో ఇదే విధంగా మీరు చేయాల్సింది ఇంకో విషయం ఏంటంటే మీరు మాక్సిమం ప్రీవియస్ పేపర్స్ అనేది చెప్పాను కదా, ప్రీవియస్ పేపర్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్ బుక్స్ అయితే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ లాస్ట్ 1 month కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో ఈ కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఆ కరెంట్ అఫైర్స్ అనేది మీరు బాగా చదవండి. సో వాటి నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ ఎస్ఎస్సి సిజిఎల్ టైర్ 1 క్వాలిఫై అవడానికి యూటిలైజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. సో దట్స్ ఆల్ అబౌట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.